హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్, వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ అండి. సో నేను ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు మన పులుసు పప్పు చేస్తున్నానండి, కందిపప్పుతోటి. సో ఇది పెసరపప్పుతో కూడా చేస్తారు, కానీ ఇంకా నేను ఈరోజు కందిపప్పుతో చేస్తున్నాను పులుసు పప్పు. సో అది నేను ఏ విధంగా చేస్తాననేది వీడియో పెడుతున్నాను. సో చూడండి, అంటే నాకు వచ్చిన రీతిలో నేను చేస్తున్నాను. సో చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది పులుసు పప్పు చాలా బాగుంటుందండి. పులుసు పప్పు మళ్ళీ పాపడ్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో నేను ఇది పులుసు పప్పు చేస్తున్నాను. సో ఇంకా ఇది మన పప్పు ఇంకా నేను కడగలేదు, కడిగిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తాను. రైస్ అండి, రైస్ వేరు పప్పు వేరండి. ఇది అన్నం కోసం. సో ఇది నాది స్టీల్ కుక్కరేనండి. సో ఇది కడిగిన తర్వాత స్టవ్ మీద పెడతాను. సో చూడండి, స్టే ట్యూన్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో. ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు. సో థ్యాంక్ యూ అండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. సో ఇంకా ప్రాసెస్ చూసేయండి, నేను ప్రాసెస్ చెప్తాను. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది పప్పు తీసుకున్నానండి. పప్పు తీసుకున్నాను. సో పప్పు కొన్న పప్పు కాబట్టి అంత పెద్దగా నానబెట్టాల్సిన అవసరం లేదు. సో నేను పప్పుని కడిగేసాను. ఒక త్రీ టైమ్స్ అట్లా కడిగేసి మళ్ళీ మనము చేసే వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వేసేసాను. సో ఆ వాటర్ వేసేసి ఇంకా మన కుక్కర్ పెట్టేస్తున్నానండి. సో అల్యూమినియం వాడద్దు అంటారు కదండి, అందుకనేసి నేను దాదాపుగా ఇది మానేశానండి అల్యూమినియం వాడడము. నాకు దాదాపు 4 years నుంచి నేను స్టీల్వే వాడుతున్నాను. సో ఇంకా నేను స్టవ్ క్లీన్ చేసినప్పుడు అవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తానండి. తర్వాత మళ్ళీ వంట చేసే టైంలో అవి పైన పెట్టేస్తానండి. స్టాండ్స్ ఉంటాయి కదా, స్టవ్కి ఉండే స్టాండ్స్, అవి మళ్ళీ పైన పెట్టేస్తాను. ఎందుకంటే స్టవ్ స్టాండ్స్ కూడా క్లీన్ చేసేస్తాను నేను, అంటే కొంచెం ఆయిల్ అది చిల్లినట్టుగా ఉంటుంది కదా. సో అందుకనేసి అవి క్లీన్ చేసేస్తాను. సో ఇంకా ఒక స్టవ్ మీదనేమో కుక్కర్ పెట్టేశానండి, ఇంకొక స్టవ్ మీదనేమో రైస్ పెట్టేశాను. అంటే రైస్ ఉడుకుతుంది, కుక్కర్ ఉడుకుతుందండి ఒకటేసారి ఇంకా. సో అందుకనేసి ప్యారలల్గా చేసేస్తున్నాను నేను. సో ఇంకా అది ఉడుకుతున్నంతలో మనం ఇంకా చింతపండు ఉంటుంది కదండి, సో చింతపండు నానబెట్టేశాను. సో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. సో ఆ చింతపండు నానబెట్టేశాను నేను. సో ఇంకా చింతపండు నానడానికి కొంచెం టైం పడుతుంది కదండి. సో ఇంకా టైం అది కుక్కర్ ఉడికే వరకు చింతపండు నానుతుందండి. సో ఇంకా నాకైతే ఈ చేతులు కడగడం అనేది చాలా చిన్నగా ఏదైనా టచ్ చేసినా కూడా చేతులు కడగడమే అవుతుందండి. సో అలా ఇక్కడ మీతోటి నేను ఏదో మాట్లాడుతున్నాను కానీ గుర్తొస్తలేదండి. సో ఏంటంటే ఇక్కడ కొంతమంది ఫిల్టర్స్ పెట్టేసి చేస్తున్నారు కదా వీడియోస్. నేను ఫిల్టర్స్ పెట్టట్లేదు. నన్ను కొంతమంది అన్నారు, నువ్వు కూడా ఫిల్టర్ పెట్టి చేయు అని అన్నారు. కానీ ఎందుకండి ఫిల్టర్స్ పెడితే మన ఉన్న స్కిన్నే ఉన్న కలరే ఉంటుంది కానీ వేరే కలర్ అయితే రాదు కదండి. సో అందుకనేసి నేను ఫిల్టర్స్ అట్లా నేనేం పెట్టానండి. సో ఇంకా అదే చెప్తున్నా అనుకుంటా మీకు, ఎందుకంటే నాకు అన్నారు కొద్దిమంది, చాలామంది ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు కదా అనేసి. కానీ ఫిల్టర్స్ పెట్టడం అనేది నాకు అంతగా ఏం నచ్చదండి. మనం న్యాచురల్గా ఉంటేనే బెటర్ అండి. మనం ఎలా ఉండేవాళ్ళమో అలా ఉంటేనే మంచిది. సో అందుకనేసి నేను ఫిల్టర్స్ పెట్టాను. చాలామందిని చూస్తున్నాను ఈ మధ్యలో ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఫిల్టర్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఇంకా నేను ఫిల్టర్స్ పెట్టట్లేదు, పెట్టను కూడా అండి. ఎందుకు ఫిల్టర్స్ అవి ఇవి, ఉన్నది ఉన్నట్టుగా ఉంటే సరిపోతుంది. సో ఇంకా పప్పు ఉడికిందండి. సో ఇంకా పప్పు ఉడికింది, అది కొన్న పప్పు కాబట్టి తొందరనే ఉడుకుతుందండి. సో అంటే కొన్న పప్పు అంటున్నారేంటి అనేసి అనొచ్చు మీరు, కానీ మా సైడ్ ఏం చేస్తారంటే కందులని తీసుకొని ఇంట్లోనే కందిపప్పు ప్రిపేర్ చేస్తారండి.
సో అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఇది అంటే మన సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పప్పు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో ఇంకా నాకు కందులు తీసుకొని పప్పు చేసే అంత ప్రాసెస్ నాకు రాదండి. మా మమ్మీ చేస్తుండే, కందులు తీసుకొని దాన్ని పప్పు చేస్తుండే. అది చాలా బలం అండి. మనం షాప్లో నుండి తీసుకొచ్చుకునే కందిపప్పుకు ఏంటంటే అది కొంచెం అదేంటి మన అది అంత బాగుండదు, టేస్ట్ కూడా అంత బాగుండదు. మన ఇంట్లో చేసుకున్న పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. మా మమ్మీ చేసేది, కానీ ఇప్పుడు ఇంకా నేను కొనుకొచ్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు చేయడానికి రాదు కాబట్టి. సో అందుకే అమ్మల దగ్గర అన్నీ నేర్చుకోవాలి మనము. సో ఇంకా పప్పు అది మెదిపేసానండి. స్మాషర్ ఉంటుంది కదా, దాంతో పప్పుని మెదిపేసాను. మెదిపేసిన తర్వాత ఇంకా చింతపండు ఉంటుంది కదండి, అది నానిన తర్వాత ఇంకా చింతపండు రసం తీస్తున్నాను. సో అది ఉంది కదండి, ఆ ట్యాప్ ఏంటంటే మాకు ఆర్ఓ ట్యాప్ అండి, మామూలుగా రెగ్యులర్ ట్యాప్ కాదు. నాకు కింద ఉంటుందండి, ఆర్ఓకి సంబంధించినవి అన్నీ కింద, ట్యాంకు అవి అన్నీ కూడా కింద వస్తుంది. సో నేను పైన పెట్టించుకోవద్దనేసి నేను అటువంటి ఆర్ఓ తీసుకున్నాను నేను. సో ఇంకా చింతపండు ఇది చేస్తున్నానండి. సో ఇది చాలా బాగుంటుందండి. మాకు అంటే ఎక్కువ శాతం కర్రీసే చేసుకుంటామండి. నాకు పప్పు అంతగా నచ్చదు, కానీ పప్పు తినాలండి, ఖచ్చితంగా పప్పు తినాలి. చింతపండు అంటే చారు కూడా మనకు అవసరమే మన శరీరానికి. సో ఇంకా పప్పు చారు రెండు తినాలి కాబట్టి నాకు పప్పు అంటే అంతగా నచ్చదు నాకు. అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఇట్లా సాంబార్ లాగా కానీ, లేకపోతే ఇట్లా పులుసు పప్పులు కానీ, ఇలా ఏ విధంగానైనా కానీ చేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఏంటోనండి, చిన్నప్పటి నుంచి పప్పు అంటే నాకు అంతగా నచ్చదు నాకు. సో ఇంకా కుక్కర్లో నుంచి దాంట్లో తీస్తున్నానండి, ఎందుకంటే ఇంకా మరిగించాలి కదా. సో నేను స్టీల్లోనే వాడతాననేసి చెప్పాను కదా. సో ఆ స్టీల్ దాంట్లోనే, కుక్కర్ కూడా స్టీలే కానీ ఇందులో వేసి మరిగిస్తున్నాను. మనము పుల్లటి ఐటమ్స్ చేస్తాం కదండి, పుల్లటి ఐటమ్స్ చేసినప్పుడు అల్యూమినియంలో అయితే అసలే చేయొద్దట. నేను కూడా ఎక్కడో విన్నా నేను, అందుకనేసి నేను ఇంకా పుల్లటి కాదు అసలు, నేను ఏవి కూడా స్టీల్ దాంట్లోనే చేస్తాను, ఏవి అల్యూమినియంలో చేయను. సో ఇంకా అందులో ఇంకా వేసేసాను. సో స్టీల్ అందులో వేసేసి ఇంకా మరిగించేస్తున్నానండి నేను. సో ఇంకా అది ఎంత బాగా మరిగితే అంత మంచి టేస్ట్ అవుతుందండి. అది మరిగినప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అబ్బబ్బబ్బబ్బబ్బా, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి. అంత బాగా అది మరుగుతుండగానే స్మెల్ అంత బాగా వచ్చేస్తుందండి. ఆ కరివేపాకు స్మెల్లు అది చాలా మంచిగా వచ్చేస్తుంది, అది స్మెల్ చాలా బాగుంటుందండి అది. సో ఇంకా అది పప్పులో ఇంకా పసుపు, ఉప్పు, కారం ఇంకా ఉంటాయి కదండి స్పైసెస్, ఇంకా అవన్నీ మనకు రుచికి తగినట్టుగా మనం వేసుకోవాలి. సో మేము ఎక్కువ స్పైసీ తినమండి. సో ఇంకా అందుకే నేను వేసేస్తున్నాను. మేము ఎక్కువ స్పైసీ అన్నట్టుగా మాకు అంతగా ఏముండదండి. సో ఇంకా సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ కూడా రుచికి తగ్గట్టుగానే వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కొంచెం చూసుకొని వేయాలండి వేసేటప్పుడే, ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఉప్పుని తీయలేం కదండి. సో అందుకనేసి కొంచెం చూసుకొని వేయాలండి. సో ఇంకా నేను ఏం చేస్తున్నానంటే కొంచెం సాంబార్ పౌడర్ వేస్తున్నానండి. సో నేను సాంబార్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. సో ఒక్కసారి సాంబార్ పౌడర్ తయారు చేసుకొని ఉంచిందంటే ఒక 6 months వరకు అవుతుందండి నాకు. అది సాంబార్ పౌడర్ని నేను బయట పెట్టానండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో అందుకనేసి నాకు ఒక 6 months వరకు సాంబార్ పౌడర్ అవుతుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను కరివేపాకు వేసేస్తున్నానండి. మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాను, తర్వాత తాలింపు వేస్తాం కదండి, ఆ తాలింపులో కూడా కొంచెము కరివేపాకు వేస్తాను. సో అందుకనేసి ఆ కరివేపాకు మళ్ళీ సాంబార్ పౌడర్లో కూడా కొంచెం కరివేపాకు ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసాను కదా, ఇది మరిగి 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 అది మరిగి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అండి, నిజంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి. సో ఇంకా నేను ఏం చేస్తానంటే అది పుల్లటి ఐటెం కదా, పుల్లటి ఐటెం కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇంతంత ఏదైనా స్వీట్ వేసినాం అనుకోండి, అది బ్యాలెన్స్ చేసేస్తుంది టేస్ట్ని. సో అందుకనేసి నేను కొంచెం చిన్నగా బెల్లం ముక్క వేసేస్తాను. బెల్లం ముక్క లేకపోతే కొంచెం లైట్గా షుగర్ వేసేస్తానండి. సో ఇటు ఏం చేస్తున్నానంటే ఇటు నేను పాపడ్స్ వేయిస్తున్నానండి. సో పాపడ్స్ పెద్దగా వస్తాయండి. సో అవి పెద్దగా అంటే మళ్ళీ పెద్ద కడాయి పెట్టేసుకొని ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది. సో అందుకని
అందుకనేసి నేనేం చేశానంటే ఆ పాపడ్స్ ఉంటాయి కదా, ఆ పాపడ్స్ని 4 ముక్కలుగా కోసేసి వేయిస్తున్నానండి. అంతే కదండి, మనం ఆయిల్ సేవ్ చేయాలా కదా, తక్కువ రేటు ఉందా అండి ఆయిల్, అందుకనేసి ఇంకా ఆయిల్ సేవ్ చేయాలనేసి చిన్న చిన్నగా కట్ చేసి వేయించేసానండి పాపడ్స్. సో ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పోపు వేసేస్తున్నానండి నేను. సో మళ్ళీ ఇంకా ఆయిల్ని మళ్ళీ ఇంకా వేస్ట్ చేసుడు ఎందుకని, ఒకటేసారి వేడి చేసిన ఆయిల్ కదండి. సో అందుకనేసి అదే ఆయిల్లో నేను పోపు వేసేస్తున్నాను. సో అందులో పోపులో ఏం వేస్తున్నానంటే ఎల్లిపాయలు జస్ట్ అట్లా క్రష్ చేసేసి, అంటే కొంచెం బరకగా చేసేసి ఎల్లిపాయలు వేసేస్తున్నానండి. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, వాటితోటే టేస్ట్ వచ్చేస్తుందండి. సో అవైతే కంపల్సరీ. నాకు దేంట్లో నేను ఏ పోపులోనైనా కానీ, ఒక కర్రీస్లో తప్ప ఏ పోపులో అయినా కానివ్వండి, నాకు ఎండుమిరపకాయలు ఉంటే చాలా ఇష్టం అండి. చట్నీలో అయితే ఎండుమిరపకాయలు చాలా బాగుంటుందండి. మీకు చెప్తా ఉంటే నాకు నీళ్ళూరుతుంది కానీ చాలా బాగుంటుందండి చట్నీలో ఎండుమిరపకాయలు క్రంచీ క్రంచీగా. అంటే అప్పటిదప్పుడు చేసుకున్న పోపుకి క్రంచీ క్రంచీగా వస్తాయి మిరపకాయలు, కానీ మనం పోపు వేసి కాసేపు ఉంచినామంటే మిరపకాయలు కూడా మెత్తబడిపోతాయి. అట్లా కాకుండా మనం పోపు వేసిన వెంటనే తింటాం చూడండి, క్రంచీ క్రంచీగా వస్తాయి కదా ఎండుమిరపకాయలు, చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇంకా పోపు అంతా పులుసు పప్పులో వేసేసానండి. పులుసు పప్పులో వేసేసి ఇంకా దాన్ని దింపేయడమేనండి. సో కొంచెం అంటే త్వరగానే అయిపోతుందండి, దానికి పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏం ఉండదు దానికి. సో ఏముంది, పప్పు ఉడకబెట్టేసి అందులో చింతపండు రసం వేసేసి మరిగించడమే కదండి. సో దానికి పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన, దానికి పెద్ద టైం కూడా పెద్దగా ఏం పట్టదండి, త్వరగా అయిపోతుంది. సో ఇంకా సాంబార్ అంటున్న పులుసు పప్పు చూడండి ఎంత మంచిగా మరుగుతుంది, చాలా మంచిగా పైన ఎండుమిరపకాయలు, కరివేపాకు వస్తూ వేసి, అంటే కనబడతా ఉంటే ఆ స్మెల్కి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా పాపని నేను మన అదేంటి తీయమని చెప్తే మా పాప గంజులు అడ్డం ఉన్నాయి అనే విషయం చెప్పనే లేదండి. నేను కూడా గమనించలేదండి. ఆకలిలో తినేసానండి. ఇంకా ఆకలితో ఉన్నాను కదా, సో అంత గమనించుకోలేదు నేను కూడా. సో ఇంకా ఫస్ట్ మనం రైస్ పెట్టుకోవద్దు కదండి. సో అందుకనేసి నేను పచ్చడి, పాపడ్స్, మన మన పులుసు పప్పుది జస్ట్ 2 చుక్కలు అట్లా వేసానండి. ఎందుకంటే మనం ఫస్ట్ రైస్ పెట్టుకోవద్దండి, అది ఎందుకు అనేది నాకేం తెలియదు కానీ రైస్ పెట్టుకోవద్దు అంటారు. సో అందుకనేసి నేను ఇంకా ఫస్ట్ 2 చుక్కలు అట్లా పులుసు పప్పు వేసుకొని తర్వాత వైట్ రైస్ వేసుకున్నాను. తర్వాత ఇంకా వైట్ రైస్ మీద ఇంకా పులుసు పప్పు పెట్టేసుకొని ఇంకా తినేయడమేనండి. చాలా బాగుంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఈరోజుకి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో చూడండి, సో అది కాలుతా ఉందండి వేడివేడిగా. సీరియస్లీ అండి, ఏదైనా కానీ వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరండి. వేడివేడిగా చేసుకొని తింటే ఆ టేస్ట్ కానీ అది కానీ ఎంతైనా అండి, మనకు తినాలండి ఏదైనా కానీ, మంచిగా తిని అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది. చూసిండ్రా, వాళ్ళు ఎంత అదృష్టవంతులండి నిజంగా. కొంతమందికి సరిగ్గా అరగదు కొంతమందికి, అలాంటి వాళ్ళు కొంచెం ఇది కానీ, లేకపోతే మంచిగా తిని మంచిగా అరిగించుకుంటే ఇంకా అంతకు మించింది ఇంకేమైనా ఉంటుందా అండి. సో అది అండి. సో ఇంకా ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాగుందండి. సో ఇంతేనండి నా వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.